చాలా బాగుంది. ఏమైంది తమ్ముడు? బాగా గట్టిగా నొక్కేశానా? అలాగా దుర్వాసన వస్తోందా? వేప నూనెతో మాలిష్ చేస్తున్నాను కదా, అలాగే ఉంటుందిలే. బుల్డాగ్ బుల్డాగ్. ఏంటి ఏమైంది మీకు? నన్ను చూసి భయపడ్డారా ఏంటి? నేను సన్యాసం పుచ్చుకున్నాను కాబట్టి ఎవరిని హింసించను. అవునవును, మంచి పని చేశారు. ఇప్పుడు వచ్చి నాకు మసాజ్ చేయండి, మసాజ్. నేను తినని చెప్పాను కానీ కొట్టనని చెప్పలేదు కదా. ఇంతకీ మీరెవరు? వచ్చి మమ్మల్ని ఎందుకు కొట్టారు? కరెక్ట్ గా కనిపెట్టారు. ఈయన మా బాబాయ్. ఇప్పుడే ఈ పక్కకు వచ్చారు. ఎవరైనా కానీ ఇలా వచ్చి మమ్మల్ని అనవసరంగా కొడుతున్నారు. తప్పు కదా. అక్కడే ఉంటారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఇక్కడ ఉంటారు. ఒక రోజేగా తమ్ముడు, మేనేజ్ చేసుకోవచ్చులే. ఏంటి నువ్వు మేనేజ్ చేస్తావా? ఈ లోకంలో ఎవ్వరూ నన్ను మేనేజ్ చెయ్యలేరు. ఇలా చూడండి, ఈయన రిటైర్డ్ పహిల్వాన్. ఈయన దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండడమే మంచిది. సరే బాబాయ్, ఇది మీల్ అనుకోండి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. ఇలా చూడు, నువ్వు చెప్పావు కదా హన్నీ బన్నీ, వీళ్ళిద్దరేనా? ఇద్దరు బాగా సోమర్లు అన్నావు కదా. అంతేకాదు ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా చెప్పావు. అవును, వీళ్ళు వాళ్ళే. తమ్ముడు, జోర్దార్ మన గురించి అందరికి అంతా చెప్పేస్తున్నాడు. ఏంటి జోర్దార్? మా మీద ఉన్న భయం పోయిందా? మళ్ళీ నీకు భయం రప్పించాలా ఏంటే? ఇంకోసారి అందరికి చెప్తావా? లేదు లేదు, నేను ఈయన తీసుకురాలేదు. నేను ఈయన చూసి దాక్కున్నాను. ఈయన నన్ను కనిపెట్టి నాకు కూడా వచ్చేశారు. నువ్వు దాక్కుంటే ఎలా కనిపెట్టారు? అదేం లేదు, నేను ఈయన వెనకాల దాక్కుందాం అనుకున్నాను కానీ పొరపాటున ముందుకొచ్చి దాక్కున్నాను అంతే. జోర్దార్, వస్తున్నా. ఇలా చూడు, పండు తిను, మనసు శాంతంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. రండి, వచ్చి లైన్ లో నుంచోండి, మీ అందరికి పళ్ళని ఇస్తాను. అరే ఏమైంది? జోర్దార్, ఇతను పప్పట్లాల్ కదా. ఇతని గురించి చెప్పావు కదా, ఏదో ఒకటి మాట్లాడి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని. చెప్పే ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను ఎప్పుడు కీ కీ అని వాగుతానని చెప్తూనే ఉంటుంది. నిన్ను చూపు చూడాల్సిందే. ఇలా చూడు బాబు, నీకు పండు కావాలంటే వెళ్ళి లైన్ లో నుంచో. ఏయ్, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడి నుంచే లైన్ ప్రారంభం కావాలి. ఏమంటారా? లేదు లేదు, ఇందులో ఏ సందేహం లేదు. ఏయ్ బాబాయ్, నన్ను వదిలే. నా రెక్కలన్నీ పోతాయి. నేను నీ బావమరిదిని, నన్ను వదిలే. తల నొప్పిగా ఉంది. మా చిన్నాయనకి వాళ్ళ అమ్మ జ్ఞాపకం వచ్చినట్టుంది. పళ్ళను తిని ఆరోగ్యాన్ని పెంచుకో, అదే విధంగా పెద్దల్ని సేవించి జీవితం సార్థకం చేసుకో. మనకిస్తాడా? సీతాఫలం. ఓరి దేవుడా, అంత చెత్త చెత్తగా అయిపోయింది. యజమానులు రాకముందు దీన్ని శుభ్రం చెయ్యాలి. ఇలా చూడు బాబు, వచ్చి కాళ్ళు పట్టు. ఆ పిల్లి రూమ్ అంతా శుభ్రం చేస్తుందిలే. అవును బాబులు, మీరే శుభ్రం చెయ్యాలి.
బాబాయ్ యజమానురాలు ఇవన్నీ చేశారు. అలాగా, కానీ ఈ కేకులు అంటే నాకు చాలా ఇష్టం. ఇలా చూడు బాబు, బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి ఏదైనా తిను. ఏంటి బాబాయ్ మీకోసం పెడిక్యూర్ తెచ్చాం. పెడిక్యూరా? దోమలు ఎలా కుడుతున్నాయో చూడు. ఓ, సరైన టైంకి వచ్చావు. నాకు సాయం చేసి పెట్టు. చెప్పండి చిన్నానా, మీకోసం నేను ప్రాణం కూడా ఇస్తాను. మీకేమైనా అనుమానం? నాకేం అనుమానం లేదు. నాకు సాయం చెయ్యి. ఈ పుచ్చకాయని ఇంట్లో పెట్టిరా. ఓ, ఎలాగోలా మేనేజ్ చేయండి, సాయంకాలం వరకే కదా. హాయ్, ఈ రోజు ఈవినింగ్ పార్టీ ఉంది, మీరందరూ వస్తారా? తప్పకుండా. ఇలా చూడమ్మా, ఈ ఊళ్ళో మంచి మంచి పిల్లులుండగా నువ్వు ఈ పిల్లులతోనే ఎందుకు వెళుతున్నావో చెప్పు. వావ్, యూర్ రైట్ అంకుల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. నేను వెళ్తాను. ఇక సరే, లోపలికి పదండి. నా బాక్సింగ్ కు టైం అయిపోయింది కదా. బాబాయ్ పహిల్వాన్ కదా, రోజు కుస్తీ పట్టే అలవాటు ఉంది. నువ్వు కూడా ఎందుకు అలా చూస్తున్నావు? నీవు కూడా కోట తీసుకో. హ. ఏమైంది? కర్బూజీ పండుని తీసుకెళ్తున్నప్పుడు కరెంటు తీగలో ఇరుక్కున్నాను. నేను చెప్పానుగా చిన్నాన్న కోసం ప్రాణం కూడా ఇస్తానని, అందుకే నేను ఇరుక్కున్నాను. ఎలాగైపోయినా చూడండి. అరే పర్వాలేదులే, వదిలే. ఇక్కడ మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తమ్ముడు, ఆయన ఇలాగే చేస్తూ ఉంటే నేను తట్టుకోలేను. అరే వదిలేయండి, సాయంకాలం వరకే కదా. ఏ ఎక్కడికి వెళ్ళాడు? పక్కగా వెళ్ళాడు. ఇవాళ సాయంకాలం వెళ్తారు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చేస్తా. ఓ, అరే యార్, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దాని తర్వాత ఇక బాబాయ్ మన ఇంటికి రారు. ఏంటి ఐడియా? ఎలా ఉంది? సారీ చిన్నాయన, కర్బూజ వెయిట్ గా ఉంది, అందుకే నీ మీద పడిపోయింది. తెలివిలేని దద్దమ్మలారా. ఏం చేస్తాం పప్పెట్? ఒకవేళ బాబాయ్ తల పగిలిపోయిందంటేనో? అరే అన్నయ్య, నువ్వు త్వరగా వెళ్ళి తైలం తీసుకురా, బాబాయ్కి మసాజ్ చేద్దాం. ఏం చేస్తున్నావు? అరే క్షమించండి బాబాయ్, క్షమించండి. నా నెయిల్స్ కొంచెం షార్ప్ గా ఉన్నాయి. అరే రే, ఓ నాయనోయ్ బాబోయ్, ఏంటిది? తట్టుకోలేకపోతున్నాను. ఇది నూనె లేదంటే ఈ యాసిడ్ బాబోయ్. అరే అన్నయ్య, నువ్వు ఎలాంటి నూనె తీసుకొచ్చావు చెప్పు. కిరోసిన్ నూనె. ఈ రోజున దాంతో తలకు పెట్టి మర్దిస్తారా? తెలుగుందా లేదా? బుద్ధి లేని మూర్ఖుడా, ఏం చేస్తున్నావు? సారీ, నన్ను క్షమించండి. యాక్చువల్లీ మీరు చాలా స్ట్రాంగ్ అని మీకు ఆ కిరోసిన్ నూనెతో మసాజ్ చేద్దాం అనుకున్నాను. ఓ అలాగా, అయితే పర్వాలేదు, వెళ్ళిపో. నేను అర్జెంట్గా వెళ్ళి స్నానం చెయ్యాలి, తట్టుకోలేకపోతున్నాను. వేణీలను ఎవరు వదిలిపెట్టారు? ఇంత వేణీళ్ళ ఒళ్ళేమైపోయిందో చూడండి. బుద్ధి ఉందా లేదా? ఎంత పని చేశారు? సారీ బాబాయ్, సారీ. ఏం జరిగిందంటే పొద్దున్నే యజమానురాలు స్నానం చేసిన తర్వాత గేజర్ ఆపడం మర్చిపోతారు. పేస్ట్రీస్, ఐ లవ్ పేస్ట్రీస్. ఏయ్, ఏంటి నువ్వు దాన్ని ఇంటి అందం కోసం పెట్టావు, అలా నవ్వులేసావు, అన్యాయంగా కొరికేశావు. పాపం బాబాయ్, మీరిక జీవితం మొత్తం కిచిడియే తినాలి.
బాబాయ్ ఉన్న పనులని కూడా ఊడిపికేయమంటారా చెప్పండి. బాబాయ్ సాయంకాలం నీకు టిఫిన్ కి ఏం కావాలో చెప్పు. అది వద్దు బాబు, నాకు బీపీని గుర్తుకొస్తోంది. ఇంటికి వెళ్ళిపోతాను సరేనా? నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే నా పని అయిపోయేలా ఉంది. వెళ్ళేస్తాను. బాబాయ్ మీరు మళ్ళీ తప్పకుండా రావాలి. అవునవును తప్పకుండా రావాలి. మీరు ఇలా ఎప్పుడు వస్తూ ఉండండి, మాకు చాలా ఆనందంగా ఉంది.